బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మను చేసి ఆడిపాడారు విద్యార్థులు. బతుకమ్మ పాటలకు స్టెప్పులేశారు. ఈ వేడుకల్లో వైస్ ఛాన్సలర్ వెంకటరమణ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తాము కొనసాగిస్తామని చెప్పారు వీసీ. కులమతాలకు అతీతంగా విద్యార్థులంతా తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇక బాసర ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం బాసర ట్రిపుల్ ఐటీలో శాతవాహన మైదానంలో ఉన్నాము. ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు విద్యార్థులు ఘనంగా జరుపుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైస్ ఛాన్సలర్ వెంకటరమణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ ఉత్సవాలు ఎలా జరుపుతున్నారు? ఇది ఆనవాయితీగా వస్తుందా? ఇది ఆర్జీకేటీలో ప్రతి సంవత్సరం జరుగుతుంది, కానీ ఈ సంవత్సరము వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే పిల్లలతోనే బతుకమ్మ చేయించి పిల్లలే స్టేజ్ డెకరేషన్ చేసి ఒక పెద్ద వేడుకలాగా చేస్తున్నాం. సుమారు 4-5 వేల విద్యార్థులు ఓపెన్ డయాస్ పెట్టుకొని, అలాగే గ్రౌండ్స్ అంతా కూడా వాళ్ళే క్లీన్ చేసుకొని తెలంగాణలో ఉన్న సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన ఈ 9 రోజుల బతుకమ్మ కార్యక్రమాన్ని మొట్టమొదటి రోజు మనం కూడా హైదరాబాద్కు దీటుగా తెలంగాణలో అన్ని యూనివర్సిటీల కన్నా పెద్ద యూనివర్సిటీ, దాంట్లో ఎంత పీస్ఫుల్గా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉండే వయస్సు గల ఆడపడుచుండు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఈరోజు మళ్ళీ రేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంతో మన కల్చరు, మన ట్రెడిషన్స్, తెలంగాణలో ఉన్న నిజమైన మన పండుగలు అంటే మన మొత్తంగా వీటికి విద్యార్థులు కూడా అన్ని జిల్లాల నుంచి వస్తారు. అందుకే వాళ్లకు బాగా ఫ్రీగా అన్ని జిల్లాలను సంస్కృతిని కూడా చెప్పడము మరి చూపించడం జరుగుతుంది. అన్ని పండుగలను ఇట్లానే నిర్వహిస్తారా సార్? అన్ని పండుగలు సుమారుగా నార్మల్గా అన్ని పండుగలు చేస్తాము. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో భేదభావాలు లేవు, అన్ని పండుగలు చేస్తాము. రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున నేను ఎన్నడూ ఈ కార్యక్రమం చూడలేదు. మేడం చెప్పండి, తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ ఉంటుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ట్రిపుల్ ఐటీ బతుకమ్మపై? మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు అంటే ఊర్లలో సంవత్సరం అంతా కష్టపడినందుకు ఒక 9 రోజులు వాళ్ళు ఉల్లాసంగా గడపడానికి ఈ పండుగ పెట్టుకున్నారు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది అనిపించేది. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం తర్వాత దీనికి మళ్ళీ వైభవం వచ్చింది. ఆ వైభవాన్ని అంతా ఇప్పుడు మా క్యాంపస్లో చూస్తున్నట్టుగానే ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంలో మొట్టమొదటిసారిగా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనడానికి ఆశ్చర్యం ఏమీ లేదు. 9,000 మంది పిల్లలతోని సుమారు 1000 మంది స్టాఫ్తోని చాలా ఘనంగా అంబరాన్ని అంటే విధంగా ఈ బతుకమ్మ వేడుకల్ని రంగురంగుల పూలతోని అలంకరించి ఆర్జీకేటీలో చాలా సంతోషంగా ఆడపడుచులందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆర్జీకేటీ వల్ల మేము ప్రతి ఇయర్ బతుకమ్మ జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏ కమ్యూనిటీ అంటే ఏ క్యాస్ట్ అనేది లేకుండా ఫ్యాకల్టీతోని అందరితో కలిసి మేము బతుకమ్మ జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి, బట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా జరగడం వల్ల మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కంటే ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. నెక్స్ట్ కూడా ఇంకా గ్రాండ్గా జరుగుతుంది. బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేటివి ఉండదు, కాకపోతే ఇక్కడికి వచ్చినాకనే ఫస్ట్ టైం బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి, బతుకమ్మ ఎలా జరుపుతారు, ఎందుకు జరుపుతారు అనేది తెలిసింది నాకు. బతుకమ్మ ఉత్సవాలను ట్రిపుల్ ఐటీలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని ఇక్కడ ఉద్యోగినులు చెప్తున్నారు. అలాగే వేలాది మంది విద్యార్థినులతో తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ ఉత్సవాలు జరపడం ఆనందంగా ఉందని విద్యార్థినులు చెప్తున్నారు. మరోవైపు కులమతాలకు అతీతంగా వేలాది మంది విద్యార్థులు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని వీసీ వెంకటరమణ చెప్తున్నారు.